ఏపీ ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభం వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం నిధులు జమపైన కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలల ప్రారంభం అవుతున్న వేళ ఈ నెలలోని ఈ నిధుల విడుదల చేస్తారని తొలుత భావించారు. అయితే ఇప్పుడు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చే కిట్స్ పంపిణీ మరింత సమయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా పాఠశాలలు మాత్రం యథావిధిగా 12వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నగదును జూలైలో విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19వ తేదీన ఈ నిధులు విడుదల చేయాలని తొలుత భావించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి అదే రోజు నిధులు జమకు ఆలోచన జరిగింది. అయితే ఇప్పుడు జూలై మొదటి వారంలో తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. 2025లో పాఠశాలల పునఃప్రారంభమైన జూన్ 12 పథకాన్ని అమలు చేశారు. ఈ ఏడాది వివిధ కారణాలతో వచ్చే నెలలో అమలు చేయాలని భావిస్తున్నారు. గత ఏడాది 67.27 లక్షల మందికి పథకం వర్తించగా ఈ ఏడాది ఆ సంఖ్య 68 లక్షలుగా గుర్తించారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. గత ఏడాది నిబంధనల ప్రకారమే ఈ సంవత్సరం కూడా పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నిధులు వేర్వేరుగా అందుతాయి. కాగా ఇందుకోసం సుమారుగా 9,000 కోట్ల అవసరం కానున్నాయి. ప్రభుత్వం ఏడాదికి 67 లక్షల మందికి పైగా పథకాన్ని అమలు చేస్తోంది. జూలై తొలి వారంలో ఈ నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం తాజాగా కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. ఇక అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 12ని బడులు పునఃప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో వేసవి సెలవులు పొడిగిస్తారనే చర్చ జరిగింది. తెలంగాణలో బడులు పునఃప్రారంభ తేదీని 15కు మార్చారు. దీంతో రాష్ట్రంలోనూ 15కు మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అయితే రుతుపవనాలు ఇప్పటికే రాయలసీమలోకి ప్రవేశించడంతో 2 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ఎప్పటిలాగే జూన్ 12నే బడులు పునఃప్రారంభం కానున్నాయి.